హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మిన్ను చిన్ను ఛానల్. ఈరోజు రెసిపీ మష్రూమ్ మసాలా కర్రీ. దానికోసం ముందుగా మష్రూమ్స్ని తీసుకొని బౌల్లో వేసి వాటర్ వేసి వాష్ చేసుకోవాలి. మష్రూమ్స్ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. మష్రూమ్స్ కడిగిన తర్వాత దానిపైనున్న లేయర్ మొత్తం తీసుకోవాలి. కొంచెం మెల్లగా తీసుకోవాలి, లేదంటే విరిగిపోతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా మెల్లమెల్లగా లేయర్ మొత్తం తీసుకోవాలి. మష్రూమ్స్ పైన ఉన్న పొట్టు తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మష్రూమ్స్ అన్నిటిని వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న మష్రూమ్స్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. మష్రూమ్ని తీసుకొని ఇప్పుడు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వేయించేటప్పుడు అవి ఇంకా చిన్నగా అయిపోతూ ఉంటాయి. అందుకే పెద్ద ముక్కగా కట్ చేసుకోవాలి. మష్రూమ్స్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే విటమిన్ డి కూడా ఉంటుంది. హెల్త్ కి చాలా మంచిది. కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ కోసం గ్రేవీని చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని 3 పెద్ద సైజ్ టమాటాలను తీసుకొని అలాగే ఒక 10-15 వరకు జీడిపప్పులను వేసుకోవాలి. ఇప్పుడు స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి. మష్రూమ్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ మష్రూమ్ మసాలా కర్రీ చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మష్రూమ్స్ హెల్త్కి చాలా మంచిది, అప్పుడప్పుడైనా తినాలి. ఈ మష్రూమ్స్ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఇలా బాగా వేయించుకోవాలి. మష్రూమ్స్లో నుంచి వాటర్ వస్తాయి, ఆ వాటర్ మాత్రం పాడేయద్దు. ఇప్పుడు ఈ మష్రూమ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మసాలాలను వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా మసాలా దినుసు వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దాని తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకోవాలి. ఈ గ్రేవీని బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్రేవీని బాగా ఉడికించుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 మినిట్ వేయించుకున్న తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఒక 1 మినిట్ ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు వరకు ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తరువాత మూత తీసి కొంచెం కస్తూరి మెంతిని వేసుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ మొత్తం కస్తూరి మెంతితోనే వస్తుంది. 1/2 స్పూన్ గరం మసాలాని కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, మన టేస్టీ మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఎన్నో పోషకాలు ఉన్న ఈ మష్రూమ్ కర్రీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. ఈ మష్రూమ్ కర్రీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.